నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికల్లోని కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో సంబరానికి తెర. ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్, ఇక లాస్ ఏంజల్స్లో 2028 విశ్వ క్రీడలు. ఇక ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పథకదారులు మను భాకర్, శ్రీజేష్. ఇక గేటు గల్లంతు, కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు, జలాశయం నిండుగా ఉండగా ఘటన. ఇక దాదాపు 61 టీఎంసీలు సముద్రం పాలైన తాత్కాలిక గేట్ ఏర్పాటుకు ప్రయత్నాలు. ఇక రాయలసీమ రైతుల ఆశలు ఆవిరి, ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం మంత్రులు పరిశీలన. ఇక 61 టీఎంసీలు నష్టపోయినట్లే. ఇక కనెక్షన్లు ఇచ్చారా, కాగితాల్లోనే చూపారా? ఇంటింటికి తాగునీటి కుళాయిలపై ప్రభుత్వం ఆరా తీసినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇక 4000 కోట్లు ఖర్చు చేసిన నీటి కష్టాలేనా? జలజీవన్ మిషన్ పనులపై గ్రామాల్లో నేటి నుంచి పల్స్ సర్వే చేయనున్నారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ సొమ్ము 238 కోట్లు దారి మళ్లించినట్టుగా చూడొచ్చు. ఆ మేరకు కనెక్షన్ల సంఖ్య తగ్గించి చూపించారు అధికారులు. ఇక అమెరికాకు తలొగ్గితే అధికారంలో ఉండేదాన్ని, త్వరలోనే స్వదేశానికి తిరిగి వస్తా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కనుమూసినట్టుగా తెలుస్తోంది. ఇక మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు తాజా మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సాక్షిలో అసైన్డ్ ఆగడం, రిజిస్ట్రేషన్ నిలిపివేసిన చంద్రబాబు సర్కార్. ఇక 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన వైఎస్ జగన్. ఇక 9 లక్షల ఎకరాలకు 22A జాబితా నుంచి తొలగింపు, ఒరిజినల్ అసైన్లకు న్యాయబద్ధంగా తమ ఇష్టపూర్తిగా అవసరానికి అమ్ముకునే హక్కు. ఒకవేళ ఇప్పటికే చేతులు మారిన ఒరిజినల్ ఆ సైన్యులకే హక్కులు. అలాంటప్పుడు అది బడుగు బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్లా, కీడు చేసినట్లా? ఇక లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములపై ఆంక్షలతో మళ్లీ మొదటికి కథ. ఇక అసైన్డ్ భూములన్నీ అన్యక్రాంతమైపోయాయంటూ అడ్డగోలుగా వాదన. ఇక రాజకీయ కారణాలతో అసైన్డ్ రైతులు పోగొట్టుకున్న సీఎం చంద్రబాబు. ఇక కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు, ఆయకట్టు రైతులు ఆశల ఆవిరి అయినట్టుగా తెలుస్తోంది. ఇక కొత్త గేటు ఏర్పాటు చేయాలంటే నీటి మట్టాన్ని తగ్గించాలి. అంటే డ్యాం నుంచి 61 టీఎంసీలు వదలాల్సిందే. నెలాఖరుకు కొత్త గేటు అమర్చే అవకాశం. ఇక వచ్చే 3-4 నెలల్లో తుంగభద్రకు కనిష్టంగానే వరద. దీంతో ఇక ఈ ఏడాది డ్యాం నిండే అవకాశాలు తక్కువే. ఇక రాయలసీమ, ఉత్తర కర్ణాటక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 17.33 లక్షల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపనున్నట్టుగా తెలుస్తోంది. పైగా సీమలో వర్షాభావం, తాగునీటికి ఇబ్బందులు తప్పవని సర్వత్రా ఆందోళన. ఇక మాయమైపోతున్నాడు రైతన్నవాడు, సాగుకు యువత దూరం. వ్యవసాయం ఆశించదగ్గ వృత్తి కాదంటున్న గ్రామీణ యువత, సాగులో అడుగుపెట్టలేమంటున్న 70% యువకులు. ఆదాయ మార్గాలు బాగున్నా వృత్తుల వైపే చూపు. ఇక ఉత్పాదకత లేని కారణంగా సాగును వదిలేస్తామంటున్నారు 60% మంది రైతులు. ఇక స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక టీచర్ల సర్దుబాటుపై కొత్త మార్గదర్శకాలు. నేటి నుంచి ఈ నెల 14లోగా సర్దుబాటు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక టీచర్ల అభిప్రాయాలు తీసుకొని కొత్త మార్గదర్శకాలు ఇచ్చామన్న కొత్త సర్కార్. ఇక పాత వాటిని కొత్తగా ఇచ్చారంటున్న ఉపాధ్యాయ సంఘాలు తమ సూచనను పరిగణలోకి తీసుకోలేదని ఆగ్రహం. ఇక అతివేగానికి 5 ప్రాణాలు బలి, లారీని ఢీకొన్న కారు. చెన్నై తిరుపతి జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 ఏపీ విద్యార్థులు, ఓ తమిళనాడు విద్యార్థి మృతి, మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి, పల్నాడు జిల్లా గారపాడులో దౌర్జన్యకాండ. ఇక సెల్ ఫోన్ పగలగొట్టి వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ తల్లిని గాయపరిచిన వైనం. ఇక జెడ్పీటీసీ స్వర్ణకుమారి భర్తను తమకు అప్పగించాలని వీరంగం. ఇక భయంతో ఇంటి లోపల తాళాలు వేసుకున్న కుటుంబ సభ్యులు. జెడ్పీటీసీ భర్త శివాజీని గ్రామంలోకి రావద్దని పోలీసులు హుకుం. ఇక పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ చూడొచ్చు. 2023-24 ఖరీఫ్లో నష్టపోయిన రైతన్నలను వెంటనే ఆదుకోవాలి. ఇక గతంలో ఏటా ఏప్రిల్ మే నెలలో ప్రీమియం చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నాం. ఇక 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్లు అందించి అండగా నిలిచాం. ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం తన వాటా ఇవ్వలేదు. సూపర్ 6 హామీ కింద 20,000 పెట్టుబడి సహాయాన్ని తక్షణమే చెల్లించాలని జగన్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రజ్యోతిలో
టీఎంసీలు కడలిపాలు. శనివారం రాత్రి డ్యాంలో 19వ గేట్ ఎత్తుతుండగా తెగిన చైనింగ్ వరద ప్రవాహంలో గేటు గళ్లంతూ హుటాహుటిన డ్యాం వద్దకు డీసీఎం శివకుమార్, ఇక ఏపీ ఎమ్మెల్యేలు కాల్వ, విరూపాక్ష, నిపుణులు కన్నయ్య నాయుడు, రాజేష్ కూడా. ఇక స్టాప్ లాక్ లేకనే ప్రమాదం, నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త గేట్ అమర్చే ఛాన్స్. ఇక 65 టీఎంసీల విడుదలకు నిర్ణయం, ఇప్పటికే నిండిపోయిన శ్రీశైలం సాగర్. ఇక పులిచింతల ప్రకాశం బ్యారేజ్ కూడా పైనుంచి వచ్చే నీరు ఇక సముద్రంలోకే. ఇక ఆ గ్రామాల్లో ప్రమాద హెచ్చరికలు, అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ చూడొచ్చు. ఇక మంత్రి నిర్మల అధికారులతో సమీక్ష, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం. ఇక నకిలీ లెటర్లతో నమ్మించే యత్నాలు, కీలక పోస్టుల కోసం మేలి ముసుగు, ఇక వేధింపుల నాటకాన్ని రక్తి కట్టిస్తున్న వైనం, ఇప్పటికే కొందరికి ప్రాధాన్యత పోస్టులు. ఇక తెలంగాణలో బై బై ప్యారిస్, ఇక ముగిసిన ఒలింపిక్స్ పథకాల్లో అమెరికాదే అగ్రస్థానం. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు. సీఎం రేవంత్ అమెరికా టూర్లో కంపెనీలతో అంగీకారం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. ఇక ముగిసిన అమెరికా పర్యటన, సౌత్ కొరియాకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఓజోన్ డేంజర్, హైదరాబాద్ లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక సనత్ నగర్ లో అత్యధికం, క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు. ఇక స్కీమ్ల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. గత ప్రభుత్వంలోని కొన్ని పథకాల నిబంధనల్లో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రతి స్కీమ్ కు పక్కాగా గైడ్ లైన్స్, కీలకమైన వాటికి కేబినెట్ సబ్ కమిటీలతో స్టడీ. ఇక 2 ఏళ్లలో సీతారామ, అప్పటికల్లా పనులని పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రాజెక్టును 15లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడి. 2వ పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్, గోదావరికి పూజలు చేసిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి. 3వ పంప్ హౌస్ ట్రయల్ రన్ వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆదరణ లేదు, తిండి లేదు, కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం. పెటా ఇండియా ఎక్స్పర్ట్స్ నివేదికల్లో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక మనుషుల ప్రవర్తన కూడా ఓ కారణమే. దూరంగా తరిమి కొడుతుండటంతో శూనకాల్లో ఫ్రస్ట్రేషన్. ఇక చెత్త కుండీలోనే తిండి దొరకని పరిస్థితి. ఆకలి వలె మనుషులపై దాడులు, వెహికల్స్ వెంట పరుగులు. కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య. ఇక రాష్ట్రంలో నిరుడు 1,00,000 దాటిన కుక్క కాట్లు. అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యామిలీ మర్డర్స్. ఇక కాల యమలవుతున్న కుటుంబ సభ్యులు. లిక్కర్కు పైసలు ఇవ్వలేదని, బైక్ కొనివ్వలేదని, ఆస్తులు పంచలేదని హత్యలు. ఇక భార్యాభర్తల ప్రాణాలు తీస్తున్న సోషల్ మీడియా సోపతులు, అక్రమ సంబంధాలు. ఇక దారుణాలకు ఆజ్యం పోస్తున్న లిక్కర్, గంజాయి మత్తు. ఇక దిశలో చూస్తే సుంకిశాలపై ఎంక్వైరీ కమిషన్, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న కేటీఆర్. ఇక సెల్ఫ్ గోల్ తప్పదని గులాబీ లీడర్ల భావన. ఇక 2 ఏళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు, ఈ నెల 17న 2 లక్షల రుణమాఫీ. ఇవి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానాంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్య ప్రాణం.